రాష్ట్రం మొత్తం తుఫానుతోటి అల్లాడిపోతుంటే ఒకవైపు అబ్బా కొడుకులు ఇద్దరు నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏసీ గదుల్లో కూర్చొని చిల్ అవుతున్నారు అంటూ వైసీపీ పార్టీ డైరెక్ట్గా తన అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఎలా చూడాలంటారు మరి దీన్ని? చిల్ అవుతుంది ఎవరో అందరికీ తెలుసు. ఆడ ఇంతమంది ఆఫీసర్లు, ఇంతమంది స్టాఫు, వీళ్ళందరూ ఒకసాటుగా చేరి ఏ విధంగా మనం ఈ తుఫాన్ని ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళు తర్జన పడుతుంటే వీళ్ళకి ఇదొకటే ఫేక్ బ్యాచ్ కదా, పేటీఎం బ్యాచ్, ఫేక్ బ్యాచ్ అని అనాలి. పాపం చిల్ అయింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక ప్యాలెస్లో చక్కగా పబ్జీ ఆడుకుంటా దాని పని ఏదో తాను చూసుకుంటా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలా, ఈ వచ్చిన సొమ్ముని మనం కాల్ చేసిన సొమ్మునంతా ఎక్కడ పెట్టుబడి పెట్టాలా అని చెప్పి ఆలోచనలో ఉన్నాడు. పాపం అదంతా అయిపోయిన తర్వాత నిన్నొచ్చి పాపం ఆ పరదాల పరిస్థితి ఇంకా పోవాలా, గోడసాటు నుంచి మాట్లాడుతున్నాడు. ఎక్కడ జనాన్ని పరామర్శించడం అంటే అదేనా? జనంలోకి వెళ్ళాలా? భయం ఎందుకో నాకైతే అర్థం కాదు. ఆయన ఎవరు ఏం చేశారన్నది నాకు అసలు తెలియదు. పోతే ఇంతకుముందు ఏదన్నా వరదలు కానీ విపత్తులు కానీ వచ్చినప్పుడు మనం ఒక ర్యాంప్ పెట్టుకునేవాళ్ళం. దాన్ని గుర్తు చేస్తాను. ఒకసారి ఏదైనా వరద విపత్తులు వస్తేనే రోజా గారేమో గొడుగు వేసుకొని డ్యాన్స్ చేసేది. మీకు గుర్తుందో లేదో? మర్చిపోయారు అనుకుంటారా జనాలు? మర్చిపోరు కదా, మర్చిపోవాలని అవసరం కూడా లేదు. వీళ్ళు చేసింది అది. పోయిన తుఫాను బాధితులకు, వరద బాధితులకి మన వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఖచ్చితంగా లెక్కబెట్టి 4 బంగాళదుంపలు, 4 టమోటాలు, ఒక కందిపప్పు కిలో, ఒక ఆయిల్ ప్యాకెట్. నిన్న ఎంత ఇచ్చారండి? 20 కిలోల బియ్యం, ఆ తర్వాత నూనె, పప్పు, నిత్యావసర సరుకులు గడ కలిపి ఇచ్చారా లేదా ఫ్రీగానే? మరి వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప? ముందు మనం ఏం కావాలి? తుఫాన్ వచ్చింది, ముందు వాళ్ళు బతకడానికి కావాల్సింది సోర్స్ చూసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నాం. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడే ఆ బ్రహ్మంగారి ఇల్లు కూడా పడిపోయిందంట. అది ప్రకృతి విపత్తు తప్పితే దానికి చంద్రబాబు నాయుడికి కూడా 3 వేస్తారు వీళ్ళు. మరి తెలీదు. అన్నాడు నేను ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు వైసీపీ బ్యాచ్. అది ఎవరో ఏం కాదులే, జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు. ఆయనే హెక్టార్కి ఎకరాకి తేడా తెలీదు. హెక్టార్ అంటే ఎంత? 2.5 ఎకరం. ఎకరం అంటే ఎకరమే. పాపం ఆయన 19 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అచ్చెన్నాయుడు గారు ఏం చెబుతున్నారు? 24 లక్షల ఎకరాల్లో ఏదన్నా కానీ 24 లక్షల హెక్టార్లలో అర్థమైందా పంట నష్టం జరిగిందని ఏం చెప్తున్నాడు? మరి ఎవరు గొప్ప? మరి నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గొప్ప ఏంది? తక్కువ నష్టం జరిగిందని తక్కువ చెప్పాం కదా అంటారా? సరే, ఎకరాకి హెక్టార్కి తేడా తెలీదు, ఉల్లిపాయకి బంగాళదుంపకు కూడా తేడా తెలీదు. మరి అలాంటి వాళ్ళు మనం రాష్ట్రాన్ని పరిపాలించారంటే అది మరి కర్మ అనుకోవాలో ఏమనుకోవాలో మనకైతే అర్థం కాదు. ఇలాంటి ఆ గుడ్ మినిస్టర్కి ఏమీ తెలియదు. పాపం ఐటీ శాఖ మంత్రి అట్టిచ్చారు ఆయనకి. పాపం అంబటి రాంబాబు గారు అమెరికా పోయి వస్తా కర్ర కూడా తెచ్చుకున్నారు, కర్ర టోపీ ఒకటి. మరి నిన్న ఏడ కనపడలా తుఫాన్లో గుంటూరులో ఎక్కడ పోయింది, టోపీ చెరిగిపోయింది అని చెప్పి అక్కడ దాపెట్టుంటారులేండి. బలివాడిలో ఊరుకో కర్ర తీసుకొని వచ్చాడు. ఏడ కాలంలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి కర్రతోటి గొలుపుతున్నాడు అనుకుంటా. మరి ఒక్క పూట కూడా బయట కనపడలా. మరి ఏం చేస్తున్నాడు? కర్ర టోపీ ఆడ పెట్టుకున్నాడో తెలియదు. అమెరికా నుంచి తెచ్చినాయండి, ఆ రోజు తడిసిపోతే అలాగండి. తడుస్తలేడు. జనం చెట్లు కూలి రోడ్లు అతలాకుతలం అవుతుంటే మనం ఏం పట్టించుకోలేదు. కొంతమరికి నిన్న తుఫాన్ దెబ్బకి తాకిడికి కొన్ని చోట్ల వరదలు వచ్చిన మాట వాస్తవం. దాంట్లో ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నేను ఒప్పుకునేది ఏంది? జనం మొత్తం ఒప్పుకోవాల్సిందే. కొన్ని చోట్ల రోడ్లు దిగిపోయిన మాట కూడా వాస్తవమే. అవి కూడా కంప్లీట్ చేస్తారు. తెల్లారి పొద్దున్నే వేయాలంటే ఇదేమన్నా అదేది మంత్రదండం కాదు, మంత్రదండం కాలనే దానికి చేసాడంట కదా, అలా చేసేసాడంట. మరి అందుకే కదా అంతంతలో గోతులు పడింది. ఎప్పుడన్నా చెప్పుడు మట్టి వేసాడా? లేదు. ఇప్పుడు వర్షానికి ఏడన్నా గొంత పడిందానికి ఆడు పరుపేద పడుకుంటున్నాడు. ఆడికి గడ్డం గడేవాడు. మరి ఆడంటాడు అదొక గూగుల్ కంపెనీని ఆయన అంటాడు అదొక పెద్ద గోడౌను, దానికి తాళం వేసి బయట వాడు కూర్చోబెట్టండి అని. ఈ గుడ్డుగాడు ఏమంటాడంటే గూగుల్ కంపెనీని దాని మూలాన్ని వచ్చే లాభమే లేదు అంటాడు. అంతకుముందు ఈయనే స్టేట్మెంట్ ఇచ్చాడు, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, 2,000 మందికి పెట్టుబడులు వస్తాయి. ఎన్ని కాదండి, అసలు తుఫాన్ రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అంటారు. నేను జగన్మోహన్ రెడ్డి ఈ విపత్తుకు కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి చెబుతున్నాడు కదా డైరెక్ట్గా. అవునండి, చంద్రబాబు నాయుడు గారే కారణం. మరి ఏం చేద్దాం?
మరి ఏంటంటే పడుకొని ప్యాలెస్లో నిద్రపోయేవాడికి అట్లనే వస్తాయి. చంద్రబాబు నాయుడు కారణం అయితే నువ్వు ఏదో ఒకటి అడ్డం పెట్టి నువ్వు వస్తే తుఫాన్ ఆగిపోయిందంట కదా. చేత్తో వంచేసాడంట కదండి నిన్న ఈ సాక్షి టీవీలో కానీ న్యూస్లో కానీ అదే హైలైట్ కదా. ఒంటి చేత్తో ఎదిరించాడంట సీఎంగా లేకపోయినా మరి జగన్మోహన్ ప్యాలెస్లో కూర్చోనా ఒంటి చేతితో ఎదిరించింది దేన్ని? ఫోన్లో పట్టుకొని పబ్జీ ఆడుతున్నా దేన్ని ఎదిరించాడు? నేనంటుంది కాదండి సాక్షి పేపర్లో వచ్చింది. సాక్షి పేపర్ 100 రాస్తుందండి, ఇవాళ కూడా 100 రాస్తుంది. ఏదో అరటి తోటలు ఇరిగిపోయినాయి, వాస్తవమే అది. దాన్ని చూపించాలన్న పెద్ద అవసరం లేదు. నిన్న మొన్న అన్ని పేపర్లోనూ చూపించారు. దాన్ని వక్ర భాష్యం చెప్తూ రాస్తారనమాట. ఒంటి చేత్తో వంచలేదా జగన్మోహన్? ఒంటి చేత్తో ఏంది వంచేది? ఆయన వంచుకోవాలి ఇంటికి పోయి ఓసలు. ఈ ఓసలు ఇటు నుంచి వచ్చినాయి. మరి ఏం చేయమంట? ఫెన్సింగ్ వేసాడు కదా, ఆడి నుంచి కనపడదుగా. తాడిపల్లి అయితే కనపడదు కదా, ఊసలు వంచాలి. ఇక్కడ అక్కడనుకో ఏం వంచే పని లేదు కదా, అందుకని ఆడ కూర్చున్నాడు పోయి ఏలంక ప్యాలెస్లో. మళ్ళీ హైదరాబాద్లో ఉంటే ఆడ కూడా మునిగిపోతాయని భయం. మా పులివెందుల పిల్లి ఏం చేస్తుందా అంటే ఇదే కార్యకర్తలతోటి కానీ పోనీ నేను ఒక్కటి చెప్తున్నాను, వీళ్ళ కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ ఎక్కడైనా కానీ ఎక్కడో 1-2 చోట్ల నాకు ఎక్కడ కనపడింది. పల్నాడు ఏరియాలో ఒకటిసారా ఏదో భోజనాలు ఏదో పెట్టినా. ఈయన ఏదైతే నర్సరావుపేట ఇన్ఛార్జ్ అయితే కనుక ఏకంగా వైసీపీ ఇన్ఛార్జి 25 కేజీలు పులిహార పంచాడండి. మరి 25 కిలోలు అంటే మరి 1,150 మందికి వస్తుంది కదా. అది ఏది తల 2 మెతుకులు రాలిపితే సరిపోతుంది. మరి ఇక్కడ పంచిన వాళ్ళు పోయారు. పుల్లారావు గారు అని బ్యాచ్ ఆ షెడ్యూల్లో పెట్టి వాళ్ళ భోజనాలు అందించి వాళ్ళకి బెడ్స్ అది పడుకోవడానికి ఉండటానికి వీలుగా తుఫాన్ సెంటర్లు చేసిన వాళ్ళందరూ పోయారు కంకనాకి. ఈయన ఏదో పంచానండి. ఆడండి మీరు పంచింది ఎక్కడ పంచారో చెప్పండి. ఒక ఆఫీస్ ఓపెన్ అయిందా మీది? మీ కార్యకర్తలు ఏమైనా ఏకం చేసావా? ఏకం చేయలేదు కదా. ఏకం చేయనప్పుడు ఎందుకు చెప్పుకోవడం? ఊరకొచ్చి పరామర్శించడానికే నీకు ఒళ్ళు బరువు. అట్లాంటిది నువ్వు జనానికి ఏం సేవ చేస్తాలే కానీ ఆయన అంత మంచిది కాదు. అది పరిస్థితి. ప్రభుత్వం అసలుకి ఎవరిని పట్టించుకోవట్లేదు. అటు రైతులను నాశనం చేసింది. ఇప్పుడు 16 నెలల్లో 16 గండాలు వచ్చినాయి. రైతులను ఆదుకుందేంది ఈ కూటమి ప్రభుత్వం? చంద్రబాబు వస్తేనే రైతులు నాశనం అవుతారనేది జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెబుతున్నాడు. మరి ఇప్పుడు మామిడికాయ రైతులను ఆదుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడా? ఆయన ఆదుకున్నాడంటే ఆయన ఆదుకున్నాడా? మామిడికాయలను దొక్కిచ్చేసి రైతుని కట్టలమ్మటి నీళ్లు పెట్టి పంపించాడు. అయితే ఆ మిర్చి ఆడికి వచ్చాడు, మిర్చి బస్తాలు ఎత్తుకుపోయాడు తప్ప ఏమీ చేసింది పాపని వాళ్ళ కోసం పోరాటం చేశానని చెబుతుంటే ఎందుకు దక్కుంటానా? ఏం పోరాటం చేశాడంట? ఎన్ని ధర్నాలు చేయించాడంట? వాళ్ళకి నేను కొంటాను, నేను దాచిపెట్టిన ప్యాలెస్లో దాచిపెట్టిన డబ్బులు ఉంటాయి కంటైనర్లో నేను కొంటాను మద్దతు ధర ఇచ్చి. ఆఖరి కొనాల్సింది గవర్నమెంటే, చేయాల్సింది గవర్నమెంటే. నువ్వు నీ జేబులో నుంచి పావలా తీయటానికి భయపడతావు. జేబులో చూస్తే ఏ రోజు కూడా 500 రూపాయల నోటు కూడా ఉండదు నీ దగ్గర. మరి ఏంటంటే నేను నిరుపేద ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఇది ఒకటి పనికి వస్తుంది. ఏంటంటే ఈ ఫ్యాక్టరీలు 1,30,000 కోట్లు మామూలుగా అయితే 1,30,000 1,50,000 కోట్లు ప్రాపర్టీ ఉంది. దాంట్లో నుంచి ₹1 తీసి నువ్వు ఏమైనా ఖర్చు పెట్టావా? లేదు. అదే పవన్ కళ్యాణ్ గారు తాను చేసిన పనిలో నుంచి తీసి ఖర్చు పెట్టిన అంతా దానికి దేనికి సమానం కాదు. అంబటి రాంబాబు ఒక మాట అంటున్నాడు కదా, ఫోటోషూట్ల కోసమే పవన్ కళ్యాణ్ పొలాల్లో దిగాడు తప్పితే వాళ్ళు ఆదుకున్నది ఉందా ఏంది అంటున్నాడు కదా. మరి నిన్న ఒక ఛానల్ డిబేట్లో చూశాను. ఇది నేను ఛానల్ డిబేట్లో కాదులే కానీ నేను పేపర్లో కూడా చూసాను. సాక్షి పేపర్లో ఏం చూశానంటే ఆ పొలాల మీద షో చేయడానికి వచ్చాడని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. అది మాకేం అవసరం రా బాబు, బురదలో దిగాలని అవసరం ఏంటి? కాలు కింద పెట్టకుండా కాలు కిందకుండా తిరిగే మనిషి వచ్చేసి పొలంలో దిగి పొలంలో ఏ పరిస్థితిలో ఉంది, రైతు ఎంత నష్టపోయాడు చూడటం కూడా వీళ్ళకి తప్పే. ఏంటంటే అదే సాక్షిలో అంతకు ముందు రోజు రాశారు కదండి, పవన్ కళ్యాణ్ ఎక్కడ పిఠాపురంలో కనపట్టలేదంటూ రాశారు కదా. మరి బయటకు వస్తే ఇలా ప్రచారం ఎందుకంటారు? అసలుకి ఏముంది, ఏదో ఒకటి మాట్లాడాలా, నోరు ఉంది కదా, మైక్ ఉంది కదా, ఏదో ఒకటి మాట్లాడితే సరిపోద్ది. అదే వీళ్ళ పరిస్థితి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇది ఉంటుంది అనమాట. ఏదైనా మంచి చేసినా కానీ వాళ్ళ కళ్ళకి కనపడదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తండి. మరి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడా? తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉందండి. జలగలు పట్టుకుంటాయి స్వామి, బురదలో దిగితే జలగలు పట్టుకుంటే కాళ్ళు వాపులు వస్తాయి. ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి, నేను ప్రజల కోసం పోరాటం చేస్తున్నానంటే మీరు జలగల గురించి బాగా ఇంతకుముందు కూడా మేము బాగానే హెలికాప్టర్లో తిరిగాములే కానీ హెలికాప్టర్లో తిరిగితే ఏం కనపడింది? అది కూడా ఏదో చెప్పుకొస్తున్నాడు నిన్న ప్రెస్ మీట్లో. మేము ఉండగా ఇది చేసాం అది చేసాం, రైతు అదేది ఇన్సూరెన్స్ అదా పంట బీమాలన్నీ మేము చేసేసాము. అవన్నీ జనానికి ఎవరికైనా రూపాయి వచ్చిందా పంట బీమా కింద?
వచ్చిందే లేదు. అసలు ముక్కిపోయిన దాన్ని నేను అదే తడిసిపోయిన దాన్ని నేను కొనిపించిన దాఖలాలు లేవు. ఇకపోతే మొన్న ఉల్లి మార్కెట్లోకి వెళ్ళాడు, ఆడ 1100 ఇస్తారు. అయ్యగారు ఉన్నప్పుడు 450 రూపాయలు ఇచ్చాడు కింటాకి. ఏది మద్దతు ధర వీళ్ళు ఎంత ఇచ్చారు? ఆడ జరుగుతుంది ఎంత జరుగుతుంది 250 రూపాయలు, 1100 రూపాయలు ఇచ్చాడు. ఈ చెయ్యింది ఎక్కడండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఒకసారి ఆత్మ అనేది ఉంటే చేసుకుంటారు. ఆత్మ అనేది ఉంటే విమర్శ చేసుకోవచ్చు. ఆత్మే లేనప్పుడు ఇంకేం చేసుకుంటామండి మనం విమర్శలో?